ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. ఈసీ నిబంధనల మేరకు సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియాల్సి ఉండగా పలు కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఉండటంతో వారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. బ్యాలెట్ విధానంతో పాటు అభ్యర్థులకు ప్రాధాన్యం ఓట్లు వేసే అవకాశం ఉండటంతో పోలింగ్ చాలా మందకొడిగా సాగింది. క్యూ లైన్లో ఉన్న వారందరికీ స్లిప్పులు అందజేసి మెయిన్ గేట్లను మూసివేసి రాత్రి 8 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియను కొనసాగించారు. రాత్రి 11 గంటలకు అందిన సమాచారం ప్రకారం 71.37% పోలింగ్ నమోదైంది. 6 జిల్లాల్లో 2,89,214 మంది ఓటర్లు ఉండగా సుమారుగా 2,174 మంది ఓటు వేశారు. ఇక ఇదే అంశంపై విశాఖ నుంచి మా ప్రతినిధి కీర్తి కన్నబాబు మరింత సమాచారం అందిస్తారు. అయితే చూడొచ్చు, మొత్తానికి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే పూర్తి స్థాయిలో ముగిసిందనే చెప్పుకోవాలి. సుమారుగా 8-8:30 ప్రాంతానికి ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి చాలా పోలింగ్ కేంద్రాల్లో అయితే పూర్తి స్థాయిలో ఓటర్లు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. సుమారుగా ప్రతి పోలింగ్ కేంద్రంలోనే కూడా 50-60% అయితే నమోదైనట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే వెల్లడించడం జరుగుతుంది. ఉత్తరాంధ్ర జిల్లాల వ్యాప్తంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో అధికారుల తాలూకా పర్యవేక్షణలో పూర్తిగా ప్రశాంతంగా జరిగిందని చెప్పుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే కంప్లీట్ అయినటువంటి ఈ ఏవైతే బాక్సులు ఏవైతే ఉన్నాయో ఈ బాక్సులన్నీ కూడా అనకాపల్లి అలాగే వైజాగ్కు సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్లో వీటిలన్నింటినీ కూడా తీసుకెళ్లేందుకు అయితే పోలీసులు ఇప్పటికే పట్టు భద్రత ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా చూసుకుంటే ఏదైతే గడిచిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కంటే ఈసారి పూర్తి స్థాయిలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అయితే ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఉన్నటువంటి ఏవైతే పోలింగ్ బూతులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి సుమారుగా 6 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతి నియోజకవర్గం మండల హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసినటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో 60-70% పూర్తవడం అయితే మటుకి చాలా చక్కగా చూసుకోవచ్చు. అలాగే ఏవైతే ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు మాత్రమే టైం ఉన్నప్పటికీ కూడా 4 తర్వాత వచ్చినటువంటి ఓటర్స్ అందరికీ కూడా సుమారుగా 8 గంటల సమయం వరకు కూడా పూర్తి స్థాయిలో ఓటర్ తమ ఓటు హక్కును వినియోగించుకునే హక్కు అయితే మటుకి ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో ఓటర్స్ తమకు ఉన్నటువంటి ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని చెప్పాలి. అయితే రేపు కౌంటింగ్ సంబంధించినటువంటి విషయాలకు వస్తే కనుక 16వ తారీఖున ఏదైతే స్వర్ణభారతి స్టేడియం ఏదైతే ఉందో స్వర్ణభారతి స్టేడియంలో ఈ 16వ తారీఖున జరిగినటువంటి ఉత్తరాంధ్రాలకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి జరిగినటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పోలింగ్ బాక్సులన్నీ తీసుకెళ్ళి అక్కడ కౌంటింగ్ జరిగే ప్రక్రియకి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. కెమెరామ్యాన్ రుద్రతో